అండి, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇంటిని ఊడబెరుక్కుంటుంది అని సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంది కదా. అవును. మూఢురాలు చేసే ప్రధానమైన తప్పేంటి? కుటుంబంలో భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. సో అందరికీ అన్ని నచ్చాలని లేదు. ఒకరి నిమిత్తం ఒకరు అడ్జస్ట్ అయ్యే క్రమంలో చిన్న చిన్న గొడవలు అవుతాయి. అయితే ఈ తగాదాలన్నీ తీసుకెళ్ళి బయట పెట్టుకోవడం. ఉదాహరణకి అత్త మీద కోడలికి ప్రేమ ఉంటుంది, కోడల మీద అత్తకు ప్రేమ ఉంటుంది, భార్యకు భర్త మీద ప్రేమ ఉంటుంది, భర్త మీద భార్యకు ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ ఏం చేస్తుంది అని అంటే దోషాలన్నీ కప్పిద్ది. ఇవాళ గొడవ పడ్డా, కాస్త ఇబ్బంది పడ్డా, ఈ ప్రేమ ఏం చేస్తుంది అంటే వీటన్నిటినీ మర్చిపోయి తిరిగి ఐక్యంగా ఉండేలాగా ప్రేరేపిస్తుంది. కానీ చాలామంది చేసే తప్పేంటంటే ఇంట్లో ఉన్న విషయాలన్నింటినీ తీసుకెళ్ళి వీధుల్లో పెట్టడం, స్నేహితులతో, అయిన వాళ్ళతో కాని వాళ్ళతో షేర్ చేసుకుంటాం. నీ కుటుంబానికి నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నీ దోషాలన్నీ కప్పుద్ది, మర్చిపోతుంది, తిరిగి కలిసి ఉంటుంది. కానీ మీరు సంతోషంగా ఉన్న సమయంలో ఈ సంతోషాన్ని హరించడానికి బయటి వాళ్ళు వచ్చి మీ అత్త ఎలాగనంది, మీ కోడలు ఎలాగనంది, మీ ఆయన ఇలాగన్నాడు అని మనం షేర్ చేసినటువంటి విషయాలను మరొక కోణంలో కాస్త సాల్ట్, పెప్పరు వేసి తీసుకొచ్చి చెప్తారు. అప్పుడు కుటుంబంలో చీలిక మొదలవుతుంది. సో మూఢురాలు చేసేది ఏంటంటే ఇంటి గుట్టును వీధుల్లో పెట్టడం. సో జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? సహనశీలిగా ప్రేమను కనబరుస్తుంది. తద్వారా హృదయాలను గెలుచుకుంటుంది, కుటుంబాన్ని కట్టుకుంటుంది.